నాస్తికుడిగా ఉన్నారు అని అంటే అర్థం ఆయన భగవద్గీత వినలేదు, లేకపోతే ఆయన తిరస్కరించారు, ఇలా కాదు. అన్నిటిని వింటూ ఆ రోజుల్లో మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా ఆయన అవన్నీ విని వచ్చిన వాళ్ళని క్వశ్చన్లు వేసేవారట. మనం ఏదో కథలాగా విని వెళ్ళిపోయామనుకోండి, భగవద్గీత లాంటివి కూడా వాళ్ళు అడిగేవారంట. అదంతా విన్నారు బాగానే ఉంది, కానీ ఈ అర్జునుడు కృష్ణుడు ఎక్కడి నుంచి చూశాడు అని అడిగేవారట. అంతా విశ్వరూప సందర్శనం ఇచ్చిన తర్వాత అర్జునుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, మరి అంతా కృష్ణుడే కదా, అర్జునుడు ఏంటి, ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎట్లా చూశాడు అడిగేవారంట. అట్లాంటి చెప్పడానికి కూడా చెప్పడానికి లేని చిలిపి క్వశ్చన్లు వేసేవారట మాస్టర్ గారు. అంటే ఆయన వేసే క్వశ్చన్లో ఎంతో అర్థం ఉంది, ఆయన అంతా అర్థం చేసుకొని ఆ వయసులోనే అలాంటి క్వశ్చన్లు వేసేవారట. వేసి కర్మ సిద్ధాంతానికి కూడా ఇట్లానే వాళ్ళ అన్నగారి యొక్క ఫాలోవర్స్ కూడా అట్లానే అడిగేవారంట. ఒరే, అన్ని మనకి భగవంతుడు మనకి ఏది నిర్దేశించాలో జరగాలన్నప్పుడు మనం కష్టపడతాం ఎందుకు, మనం కష్టపడినా కానీ అది వేస్టే అవుతుంది, అది భగవంతుడి ఇచ్చానుసారమే అయితే మనం కష్టపడకుండా జరుగుతుంది, కాబట్టి పరీక్షకి మనం చదువుకుని వెళ్ళాల్సిన పని లేదనేవారట. వాడు లపోదీపం అనేవారట ఈయనటికే వాటికి చెప్పడానికి ఇబ్బంది పడి. అప్పుడు ఒకసారి మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారి దగ్గర ఇలాంటి క్వశ్చన్లు వేస్తుంటే చిన్నప్పుడే వాళ్ళందరూ వెళ్ళి మమ్మల్ని అడిగే బదులు మీ నాన్నగారిని అడగచ్చు కదా అన్నారట. అట్లా చిన్నగా వాళ్ళ నాన్నగారికి కూడా తెలిసిపోయిందట. అని ఏమని ఇట్లా వాళ్ళు వెళ్ళి అమ్మో మీ వాడు ఇలా ఉన్నాడు కానీ ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు, మా వల్ల కావట్లేదని. అప్పుడు ఒకరోజు పిలిచి మాస్టర్ గారితో మాట్లాడటం. మాస్టర్ గారు అంటారు అతి వినయంగా వెళ్ళి ఏదో ఆయన్ని అడుగుతున్నట్టుగా. అప్పుడు ఆయన భోజనం చేస్తూ ఒక ముద్ద తీసి కింద పెట్టడం చూసి, నాన్నగారు ఈ ముద్ద మనం తిన్నట్టు కాదు, ఎందుకు మీరు అనవసరంగా తీసి ఇలా వృధా చేస్తున్నారన్నారట. అనగానే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన సమాధానం మాస్టర్ గారు అంటారు, ఈ రోజుకి నేను ఒక మెతుకు తింటూ ఉన్నప్పుడు మళ్ళీ నేను తిరిగి సమాజానికి ఏం చేస్తున్నానా అంటే, ఎందుకు అలాంటిది వచ్చింది అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. మనందరం కూడా కృతజ్ఞతగా జీవించటం అనేది తెలుసుకోవటం. మనందరికీ ఎలా ఉంటుంది, ఈ సృష్టి మొత్తం మానవుల కోసమే సృష్టించబడింది, ఈ ప్రకృతి ఇదంతా కూడా ఏదో పిట్టలు ఇవన్నీ వాటి కర్మగాలి పుట్టాయి, జంతువులు ఇవన్నీ. ఇక మిగిలిన వాళ్ళందరికీ అంటే మనమే ఒక సూపర్ క్రీచరు, మనం వీటన్నిటిని డామినేట్ చేస్తూ, ఎందుకంటే మనకి తెలివిచ్చాడు కాబట్టి, మనసు ఇచ్చాడు కాబట్టి అనుకొని జీవిస్తూ ఉంటాం. అనుకొని మనం ఆధిక్యులు అనుకుంటాం. కానీ వాళ్ళ నాన్నగారు అన్నారు, నాన్న ఈ భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఇందులో ప్రతి ఒక్క జీవి కోసం సృష్టించారు, మానవుడు ఒక్కడి కోసమే సృష్టించలేదు. ప్రతి జీవి అది సృష్టిలో భాగంగా జీవిస్తూ ఎంతో కొంత తిరిగి చేస్తూ ఉంటుంది. ఆ సృష్టిలో ఒక చెట్టు ఉంది, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అంతటినీ అది మళ్ళీ అది తీసుకొని ప్యూరిఫై చేసి మనకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఆవులు ఉన్నాయి, వాటి బిడ్డలకి సరిపడే దూడలకి సరిపడా పాలే కాకుండా ఎక్కువగా అవి తయారు చేస్తాయి. వాటి బిడ్డలకు కొంచెం ఇచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు మానవులు మామిడి చెట్లే ఉన్నాయి, దాని జీవితంలో ఒకటో రెండో కాయలు కాస్తే మళ్ళీ మామిడి చెట్లు అంతరించిపోకుండా దాని సంతతి పెరగడానికి సరిపోతుంది. అవన్నీ నిజంగా అలానే చేస్తే ఒక వరి కంకు నాటారనుకోండి, దానికి ఒక్కొక్క వరి గింజే వచ్చింది అనుకుందాం, మనం ఏం తింటాం? అంటే సృష్టిలో భగవంతుడు అంతా ఆలోచించి మనిషి ఒక్కడే పనికి మాలిన వాడు వీడు. నిజంగా చెప్పాలంటే సృష్టి అంతా మాస్టర్ అంటారు, అన్ని జీవులు సృష్టిలో ఉన్న మిగిలినవన్నీ మనకి మన జోల్లో భిక్ష వేసి మనల్ని బ్రతికిస్తున్నాయి అంటారు. ఎందుకని? మన సర్వైవల్ అంతా వాటి మీద డిపెండ్ అయ్యింది. పాలు కావాలన్నా, తిండి కావాలన్నా, ఏది కావాలన్నా కానీ అన్నిటికంటే బలహీనమైన జీవిలాగే మనం ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన తెలివితోటి మనం కొనుక్కొచ్చుకున్నాం, మనం స్టోర్ చేసుకుంటున్నామని ప్రకృతిలో మన ఒక్కళ్ళమే ఆధిక్యమైన జీవిలాగా జీవిస్తూ ఉన్నాము. అందుకని అలా కాకుండా ఈ సృష్టి అన్నిటి కోసం ఏర్పడింది. మనం బలం ఉంది కాబట్టి, ఆలోచన ఉంది కాబట్టి మనం తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవటం వల్ల మిగిలిన జీవులకి ఇవన్నీ అందించలేకపోతూ ఉన్నాము, వాటికి ఆహారం లేకుండా చేస్తూ ఉన్నాము. అందుకని ఇన్ని రకాల అందులో ఒక మాట చెప్పారట, ఇప్పుడు మన చేతిలో చూసే ఒక మెతుకు మన చేతిలోకి అన్నం ముద్దగా రావాలి అంటే ఈ సృష్టిలో ఎంత యజ్ఞం జరిగి ఉండాలో మనం ఆలోచించుకోవాలి. మన ఇంటి దాకా తీసుకురావడానికి తీసుకొచ్చిన వాడు, ఆ పంటని పండించిన వాడు, అందులో పనిచేసిన ఆవులు, తర్వాత దున్నటానికి వాడిన ఇవి, ఇట్లా ఏది చూసుకున్నా రవాణా కానివ్వండి, ఎన్ని చూసుకున్నా ఒక గింజ నాటిన తర్వాత రావాలి అంటే ఇదే కాకుండా భగవంతుని అనుగ్రహంతో ప్రకృతి అంతా కనుక దానికి అనుకూలించకపోతే, కావలసిన వర్షము, కావలసిన ఎండ, అకాల వర్షాలు లేకుండా ఉంటే మాత్రమే మనమే నాటితే వచ్చే ఇది కూడా భూమిలో సారం ఉండి
ఇవన్నీ భూమిలో సారము, ప్రకృతి, తర్వాత సూర్యరశ్మి, నీరు ఆ కాలంలో ఇవేమి జరగకుండా ఉంటే మాత్రమే ఇది ఒక గింజ అవ్వగలదు. ఆ గింజ ఇంతమంది శ్రమ చేస్తే మనం షాపులకు వచ్చి దాని పొట్టు తీసి ఇక్కడ దాకా రాగలుగుతుంది. ఇంతమంది శ్రమ చేస్తే మనం కనీసం కృతజ్ఞత కూడా లేకుండా మనం సంపాదించుకున్నామని కనుక మనం తింటే మనం నిజంగా ఆలోచన కలిగిన జీవులమేనా? ఇంత ఇంత సృష్టిలో ఇంత శ్రమ వాడు చేసి మనకి ఇస్తూ ఉంటే ప్రతి జీవి తన వంతు కార్యక్రమం తను చేస్తూ ఉంటే మనం తిరిగి ఏమీ చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోతాము అని వాళ్ళ నాన్నగారు చెప్పారట. అప్పుడు అని చెప్పి నీకు ఇంతకంటే ఏదైనా ఉత్తమంగా అనిపిస్తే నువ్వు చెప్పు అన్నారట. ఇక మాస్టర్ అంటారు, ఆ రోజు మా నాన్నగారు చెప్పిన మాట గుండెల్లో బజలా దిగిపోయింది. ఈ రోజుకి ఒక ముద్ద తింటూ ఉన్నా కానీ ముందు ఆలోచన వస్తుంది, నేను ఈ ముద్ద తీసుకొని నేను సమాజానికి తిరిగి ఏమైనా చేయగలుగుతున్నానా అని. ఒక్క నిమిషం ఆలోచించుకుందాం ఈ విషయాన్ని. ఎందుకంటే మహాత్ముల నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే జీవితాన్ని ఎలా జీవించాలి, వాడు ఎలా జీవించి చూపించారు అనేది మనకి ఎంతో అవసరం. ఆ ఒక్కటి మాత్రమే మనల్ని తరింపజేయగలదన్నమాట. ఈ రోజున మనం భోజనం చేసేటప్పుడు నిజంగా ఒక్కసారైనా మనం అట్లాంటి స్మరణ కానీ అలాంటి ఆలోచన కానీ చేయగలుగుతున్నామా? మనమే సంపాదించుకున్నాం, మనమే చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనకి బుద్ధి పుట్టి ఆయనకి నివేదన చేస్తుంటే అప్పటికే మనలో చాలా భక్తి వచ్చేసినట్టుగా మనం భావించేస్తాం, అది చూసిన వాళ్ళు మనల్ని భావించేస్తారు. కానీ కృతజ్ఞతగా జీవించగలుగుతున్నామా? మనం నిజంగా ఏం చేయలేకపోతున్నాం. అందుకని ఆయన ఏం చెప్పారట, కాబట్టి ఈ అన్ని జీవులకి చెందాల్సిన దాన్ని మానవుడు వాడు బలం చేత తెలివి చేత వాడు తెచ్చి స్టోర్ చేసుకొని తింటూ ఉన్నాడు. మిగిలిన ఏ జీవి కూడా తనకి మరి తర్వాత పూటకి ఆహారాన్ని అది సిద్ధం చేసుకోదు. ఆ సమయానికి దొరికింది తింటుంది, వెతుక్కుంటుంది కావాలంటే తప్పించి. దొరికిన ఒకవేళ ఇప్పుడు చూడండి, మనం కుక్కల్ని చూస్తాం, అవి చూస్తాం, అది తింటూ ఉంటే పక్కదాన్ని రానివ్వదు, కానీ అది తినగానే తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంది తప్పించి దానికి అది మళ్ళీ సాయంత్రానికి తీసుకెళ్దామని పెట్టుకోదు. అడవిలో జంతువులను చూసినా అంతే, ఆ పూటకి ఆకలైంది వేటాడి ఒకదాన్ని తిన్నా కానీ ఎంతవరకు తింటే తిని వదిలేసి వెళ్ళిపోతాయి. తీసుకెళ్ళి మళ్ళాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రీహీట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసి ఇలాంటివి ఉండవు అనమాట. అంటే మిగిలిన జీవులకి చెందాల్సిన దాన్ని కూడా మనమే స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి మనం భగవంతుడు అన్ని రూపాల్లో అన్ని జీవుల రూపంలో ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతగా ఈ ముద్దను తీసుకెళ్ళి బయట పెడుతూ ఉన్నాను. ఈ రూపంలో ఏ జీవి తీసుకున్నా కానీ అది ఆయనకే చెందుతుంది, మిగిలిన జీవులకు కూడా చెందుతుంది. అందుకని ఇలా చేస్తున్నాను, నీకు ఇంతకంటే మంచిది అని ఇంకేమైనా అనిపిస్తే చెప్పమన్నారట. అప్పటి నుంచి మహర్షి గారు దాన్ని, అంటే సమాజానికి ఇంత సేవ చేసిన మహర్షి గారే తినేటప్పుడు ప్రతిసారి నాకు ఆలోచన వస్తూ ఉందంటే మనకి అసలు అటువంటి బాధే లేదు, ఆలోచనే లేదు. మనం ఏం చూస్తాం, మనమే వండుకున్న రుచి ఉందా, లేకపోతే ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, మసాలా ఎక్కువైందా, ఇలా ఆలోచిస్తామే తప్పించి అయ్యో ఇన్ని జీవులు సమిష్టిగా కృషి చేస్తే మనం ఈరోజు తినగలుగుతున్నాం అని భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుందాం అనేటువంటి కృతజ్ఞతా భావం లేకుండా, కారణం ఏంటి, మనకి ఇలాంటి విషయం ఒకటి ఉంటుంది, ఇలా జీవించాలి అని కూడా మనకి తెలియకపోవటమే. తెలిసిన తర్వాత చాలామంది అవును మన భావాన్ని మార్చుకొని కృతజ్ఞతగా జీవించడం తప్పే ఉంది, ఎలాగో తినేది మనమే, కానీ కృతజ్ఞతగా జీవిద్దాం అనేది అనిపిస్తుంది అనమాట. అట్లా మాస్టర్ గారు అన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉండేవారు. ఆయనకి గమ్మత్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఆయుర్వేదం మీద గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు జన్మించారనమాట. అందుకని దానికి మూల పురుషుడైన భరద్వాజ మహర్షి పేరు, అంటే ఆయన ఎంతో ఆరాధించే భరద్వాజ మహర్షి పేరు మాస్టర్ గారికి భరద్వాజ నామకరణం చేశారు. కరెక్ట్గా అది కూడా ఎక్కడ, బాపట్లలో జన్మించారు మాస్టర్ గారు. జన్మించినప్పుడు ఉదయం 5 గంటలకు ఆ టైంలో జన్మిస్తే అప్పుడు అదేదో పిట్ట పేరు భరద్వాజ పిట్ట అంటే నాకైతే తెలియదు భరద్వాజ పిట్ట అంటే. కరెక్ట్గా ఆ టైంలో ఆ పిట్ట కూస్తూ ఉందట. అందుకని అటు భరద్వాజ పిట్ట కూస్తూ ఉంది. ఆయన ఆయుర్వేద గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఆరాధించే భరద్వాజ మహర్షి, అట్లాగే వాళ్ళ గోత్రం కూడా భరద్వాజ గోత్రం అనమాట. అట్లా మాస్టర్ గారికి ఆ నామకరణం చేశారు భరద్వాజ అని. అట్లా మాస్టర్ గారు ఇవన్నీ, అంటే ఇంకా ఏదైనా కానీ తెలుసుకోవాలి అంటే నాస్తికుడిగా ఉన్న అధ్యయనం చేసేవారు వాళ్ళ నాన్నగారు చెప్పేవన్నీ వింటూ కూడా అలా ప్రతిదీ తెలుసుకోవాలి అని తపన ఉండేది. అప్పట్లోనే చిన్నప్పుడే ఎంతో ధైర్యం, ఏ పనైనా తను సాధించేస్తాను అని మొండి ధైర్యం అనమాట. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా పాప మాస్టర్ గారికి ఏంటంటే ఆయన 3వ సంవత్సరం అప్పుడు ఇంకా చిన్నప్పుడే వాళ్ళ తల్లి పోయారనమాట అనారోగ్యంతో. పాపం ఆయనకి ఇంకా ఈయన తండ్రే పెంచాడు వాళ్ళని. ఎట్లా పెంచారంటే ఎంతో అపురూపంగా పెంచి ఆయనే అన్ని వీళ్ళకి ఎక్కడ పిల్లలతో కలవనిచ్చేవారు కాదట, స్కూల్కి కూడా చేర్చకుండా ఆయనే హోమ్ స్కూలింగ్ చేయించి
ఆయన విషయాలన్నీ చెప్తూ 9 ఏళ్ళకి మాస్టర్ గారి చేత అక్షరాభ్యాసం చేయించారట. చూడండి ఎంత గమ్మత్తు. మనం మూడో సంవత్సరం ఎప్పుడు వస్తుందా పిల్లల్ని మనం ముందు ప్రీ స్కూల్లోనో లేకపోతే ప్లే స్కూల్లోనో వేస్తే కానీ మనకి రిలీఫ్ ఉండదు అనుకుంటాం. కానీ ఆయన అసలు 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల చేత మనం ఏమి రాయించకూడదట. అది మనకి తెలియదు కదా. మా వాడు అప్పుడే ఏబీసీలు రాసేస్తారంటే గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఏది తెలియదు మనకి, ఎంతసేపు గొప్పగా చెప్పుకొని బ్రతకడమే తప్పించి ఇందులో మనకు ఉపయోగపడేది ఏంటి? అంత లేతదనంలో వాళ్ళకి నరాలు కూడా సరిగ్గా డెవలప్ అవ్వని కారణం చేత అసలు 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకి దిద్దటానికి ఇవ్వకూడదట. 5 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చట. అట్లా వాళ్ళ నాన్నగారు మరి అంత విద్యావంతుడు అని తెలిసినవాడు కాబట్టి వాళ్ళకి మామూలుగా విషయాలన్నింటినీ చెప్తూ ఉన్నా రాయించడం అనే ప్రక్రియ మాత్రం మాస్టర్ గారికి అక్షరాభ్యాసం 9వ సంవత్సరంలో చేశారట. కానీ చూడండి ఎంత గొప్పది అంటే 9వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేసి మాస్టర్ గారికి 12వ సంవత్సరం వచ్చేసరికి ఆయన మెట్రికులేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారట. అంటే 3 సంవత్సరాల్లో అక్షరాభ్యాసం నుంచి ఆ రోజుల్లో మెట్రిక్ ఎగ్జామ్ వరకు వీళ్ళే అప్పుడు కాశీకి తీసుకెళ్ళి అక్కడ బనారస్లోనే ఎక్కడో వాళ్ళ నాన్నగారు రాయించేవారట. అంటే పిల్లల్ని నలుగురిని కూడా మాస్టర్ గారు 4వ వారు. మొదట ఆయన ఎకిరాల కృష్ణమాచార్యులు. ఆయన కూడా మన మాస్టర్ గారికి ఎంత గొప్ప గురువుగా మనకి ఈ రోజున సమాజంలో కీర్తి ఉందో అంతే ఈ ఎకిరాల కృష్ణమాచార్యులు కూడా ఈకే గారు అంటారు. అంతే గొప్ప. అంటే వీళ్ళు మక్కలు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు చెప్తారు, అబ్బా మా గురువు గారు అంత ప్రేమని ఎక్కడా చూడలేదంటారు. మనం మాస్టర్ గారి దగ్గర మాస్టర్ గారి భక్తుల్ని, ఆయన దగ్గర ఉన్న వాళ్ళని, ఆయనతో అనుభవించిన వాళ్ళని చూస్తే కూడా మాస్టర్ గారి దగ్గర ఒకటే అంటారు వీళ్ళందరూ, ఆయన నన్ను ఇష్టపడినట్టు నన్ను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించుంటారేమో ఆయన. మాస్టర్ గారు నీకు వీళ్ళు తట్టుకోలేకపోయారంట. వీళ్ళు ఒకసారి అడిగారు, మాస్టర్ గారు వీళ్ళు మీకు అందరికంటే ఎవరంటే ఇష్టం అన్నారంట. ఆయన ఏం చెప్పారు, నాకు ఎవరన్నా ఇష్టమో లేదు ద్వేషమో లేదు అన్నారట. అంటే ఆయన సహజ స్థితే ప్రేమస్వరూపం. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మన ప్రేమలన్నీ తెలుసు, మన అన్నీ కూడా ఎలా ఉంటాయి, డిపెండెన్సీ మీద ఆధారపడి ఉంటాయి, ఒక ట్రాన్సాక్షన్ లెవెల్లో ఉంటాయి అంటారు. ఎందుకని రోజు చేసే భార్య కనుక లేకపోతే భర్త కనుక వాళ్ళు చేసే పనులు చేయకపోతే మనం వెంటనే తెలిసిపోతుంది ఎంత ప్రేమిస్తామో వాళ్ళని. అంటే అలా కాకుండా వ్యక్తి ఇంపార్టెన్స్ని కానీ లేకపోతే వాడి క్వాలిఫికేషన్ని కానీ వాడు బయట వాడా ఇంట్లో వాడా అని కానీ లేకుండా కేవలం సహజంగా ప్రేమించడమే చేతైన వాళ్ళు. అంటే బాబా దగ్గరైనా అంతే, వాళ్ళు అంతా తానే ఉన్నప్పుడు ఆయన ఎవరిని ద్వేషించుకుంటారు, ఎవరిని ప్రేమించుకుంటారు? అందుకే రమణ భగవాన్ అంటారు, అన్యంగా వేరొక వస్తువు ఉంటే కదా ప్రేమించడానికి కానీ ద్వేషంగా ఉండటానికి కానీ. అందుకని పరిపూర్ణుడైన మహాత్ముడు ఎప్పుడూ కూడా ఆయన దగ్గర మనం చూసే లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటంటే ఎవరు చెప్పినా కానీ అప్ప వాళ్ళు మాట్లాడితే మాస్టర్ గారికి నేనంటే చాలా ఇష్టం, నన్ను ఎంత ప్రేమగా చూస్తారో, ఎవరి నోట్లోంచి వచ్చిన అదే మాట. ఎలా సాధ్యమవుతుంది? అందరికీ ఎవరికి వాళ్ళకి నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం, నా మీద ఎంతో ప్రేమ చూపిస్తారు, సొంత తండ్రి కంటే ఎక్కువ చూపిస్తారు అని ఇప్పటికీ కన్నీళ్ళు కార్చేవాళ్ళు ఉన్నారనమాట. ఎలా సాధ్యమవుతుంది అంటే అది వాళ్ళ సహజత్వం. మనకి ఆశ్చర్యం వేస్తుంది. మాస్టర్ గారు లాంటి వాళ్ళేమో నేను ప్రత్యేకంగా ఎవరిని ప్రేమించేది ఉండదు, ఎవరిని ద్వేషించేది ఉండదు అన్నారు. మరి అలా ఉంటే ఒకవేళ నిజంగా ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో. అట్లా వాళ్ళు పూర్తిగా ప్రేమ స్వరూపులు అంటారనమాట. అట్లా కృష్ణమాచార్యుల గురించి అలానే చెప్తారు. అలా కాకుండా మాస్టర్ తర్వాత వేదవ్యాసులు, తర్వాత మూడో ఆయన ఏమో బోధాయన. వేదవ్యాస్ కూడా ఆయన ఐఏఎస్ కలెక్టర్గా చేసి ఆయన కూడా చాలా రచనలు ఉన్నాయి. ఆయనకు కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే ఎకిరాల కృష్ణమాచార్య గారేమో జగద్గురువైన కృష్ణ భగవానుడిని ఆయన ఆ తత్వాన్ని ఆరాధించారు, కృష్ణ స్వరూపంగానే ఆయన్ని చూస్తూ ఉంటారు. అట్లానే మనకి భరద్వాజ మాస్టర్ వచ్చరికి ఆయన పరిపూర్ణమైన దత్తావతారమైన సాయినాథుడిని ఆయన ఆరాధించి మనందరికీ అందించి ఆయనే అప్రసాయ స్వరూపులయ్యారనమాట. అట్లా ఆ నలుగురిలో వీళ్ళిద్దరు ఉద్దండులు అనమాట. మిగిలిన వాళ్ళు కూడా వేరే కుటుంబంలో జన్మించితే వాళ్ళు ఉద్దండులుగా చెప్పి ఉండేవారు. కానీ వీళ్ళిద్దరి ప్రభ ముందు వాళ్ళది కొంచెం తక్కువలా ఉందని మనకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఈ రెండో ఆయన